तुम्ही टाइम पाण्यासाठी हात लावतो वो हमारे साथ आएंगे उसको फिर देखें क्या करते हैं. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈరోజు అయితే మన ఫేవరెట్ ట్రావెల్ బ్లాగ్ అనమాట. సో నేనైతే మహారాష్ట్ర వెళ్తున్నా. ఇక్కడ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నా, ఇక్కడ బట్టలు పెట్టుకున్నా దీంట్లో. అండ్ దీంట్లో వచ్చేసి అయితే స్నాక్స్ పెట్టుకున్నా, ఎందుకంటే మనకి అక్కడ ఫుడ్ ఎట్లుంటుందో ఏదో మనకు తెలియదు. అండ్ ట్రైన్లో కూడా కొంచెం టైంపాస్ కావాలంటే ఇట్లాంటివి ఉండాలి కాబట్టి అవి. దీంట్లో అయితే నేను చెప్పులు, షూస్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే అక్కడ ట్రెక్కింగ్ చేయాలన్నమాట. మనము కొండలు ఎక్కాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో అయితే మొత్తం చూడండి తప్పకుండా. ఉంటా, బాయ్ గైస్. ట్రైన్ అయితే 3:45కి ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది అనమాట. మేము 2:30కి అట్లా స్టార్ట్ అయిపోతాం. పెద్ద బొక్కనే పడింది. ట్రైన్ అయితే మిస్ అయిపోయినాం మేము. ఇట్లా మేము ఎంటర్ అయినాం, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు అసలు వీడియో తీయాలన్న మూడ్ కూడా లేకుండే. ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి మేమైతే వేరే టికెట్స్ బుక్ చేసుకున్నాము. లిటరల్లీ మేము 3 o'clock అక్కడ ఉంటే నెక్స్ట్ ట్రైన్ 8 o'clock ఉంది. దరిద్రం అంటే ఇదేనే మా గైస్, ఎందుకంటే మేము 10 minutes లేట్ అయినందుకే ట్రైన్ మిస్ అయిపోయినాము. నెక్స్ట్ ట్రైన్ 8 o'clock అని చెప్పిన కదా, ఆ ట్రైన్ అయితే 1 hour లేట్ వచ్చింది. ట్రైన్ వచ్చిన తర్వాత మళ్ళీ 1.5 hour అక్కడే ఉండే. మేము 10:30కి అట్లా స్టార్ట్ అయినాం. ఇంకా ఏదేమైనా ట్రైన్ అయితే ఎక్కినాం, అదే చాలనుకున్నా. ఎందుకంటే 1 month ముందు నుంచి ప్లాన్ చేస్తున్నప్పుడు సడన్గా ఇట్లా ఫ్లాప్ అయిపోతే వెళ్ళే ముందు చాలా రిగ్రెట్ ఉంటుంది కాబట్టి. సో ట్రైన్ ఎక్కినాం, అదే చాలు నాకు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ ఫ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మనమైతే మహారాష్ట్ర ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు ఒక 3 to 4 hours అయితే షిరిడి రీచ్ అయిపోతాం. ఇంకా పొద్దున్నే పెద్ద ఎంటర్టైన్మెంట్ దొరికింది మనకి. దొంగ దొరికిపోయింది అనమాట. ఆంటీ అయితే మామూలుగా చితక బాధేయలేదు, వాడిని ఫుల్ కొట్టిందంటే ఫుల్ కొట్టింది గైస్. 1.5 hour అవుతుంది ఆ ఇష్యూ. नहीं आंटी मैं भी बीमार हूँ. बीमार हो? बीमार है तो चोर काम करना पड़ेगा. नहीं बोलो यार, मैं क्या बोलना यार, क्या बोलना. ఎంత బాగా ఎన్నుంటారా ఫోన్లోనే. మనం దిగబోయే స్టేషన్ అయితే నాగర్సోల్ అనమాట. డైరెక్ట్ టికెట్స్ అయితే దొరకలేదు. ముందు బుక్ చేసినప్పుడు కూడా దొరకలేదు. చాలామంది ఇట్లనే ట్రావెల్ చేస్తారు, నాగర్సోల్కి వస్తారు. 1 hour జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ మనకి అందరు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ ప్యాసింజర్స్ అయితే కాదు. బయట మనకి షేరింగ్ ఆటోస్ ఉంటాయి అనమాట, డ్రైవర్స్ వాళ్ళు. మీరు ట్రైన్ దిగంగానే మీ ఎంట పడుతూనే ఉంటారు. 200 అడుగుతారు, 150 అడుగుతారు. కానీ అస్సలు ఒప్పుకోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్న వాళ్ళైతే ఫైనల్గా ఇక్కడ రైల్వే పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అప్పచెప్పేసినారు. तुम्ही टाइम पाण्यासाठी हात लावतो वो हमारे साथ आएंगे उसको फिर देखें क्या करते हैं. ఫైనల్గా స్టేషన్ బయటికి అయితే వచ్చేసినాము. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ షేరింగ్ ఆటోస్. లోపల ఉంటారు, వాళ్ళకి ఒప్పుకోద్దు అని చెప్పిన కదా, వాళ్ళు 200, 250 అట్లా ఇస్తారు. మీరు బయటికి వచ్చిరనుకో బార్గెనింగ్ చేసుకోవచ్చు. లైక్ 150, 100లో తీసుకెళ్తారు షేరింగ్లో. సో బెస్ట్ ఇట్లా బయటకు వస్తే మీకు చాలా కనిపిస్తాయి. గాయస్
ఫైనల్గా అయితే షిరిడీకి వచ్చేసినాము. సో పక్కనే షిరిడీ అనమాట. అండ్ ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాం పక్కనే. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి షిరిడీ దర్శనంకి వెళ్తాము. ఇప్పుడైతే సీజన్ కాదు అని అంటున్నారు. జల్దీ ఏమంటారు దర్శనం అయితే జల్దీ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో వెళ్ళైతే వద్దాం. ఇప్పుడు టెంపుల్ లోపలికైతే ఫోన్స్ అలౌడ్ లేదు. మీకు ఇక్కడ బయట లైన్గా కనిపిస్తాయి ఫోన్ లాకర్స్. సో ఇక్కడే మీరు డిపాజిట్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. కాస్ట్ వచ్చేసి ఒక్క మొబైల్కి 5 రూపీస్. మీరు బోర్డు పైన కూడా చూడొచ్చు. టెంపుల్ బయటికి రాగానే చాలా స్టాల్స్ కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఇంట్లో పూజకు కావాల్సిన సామాన్లు కానీ జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్ అండ్ గాగుల్స్ కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇదైతే లైవ్ దర్శనం. లోపల ఏమవుతుంది ఏంది అనేది మనం చూడొచ్చు ఈజీగా. చుట్టుపక్కల చూస్తే కూడా చాలా ఇన్స్టాల్ చేసి పెట్టినారు ఇట్లాంటి LED టీవీస్. ఆరతి అవుతుంటే కూడా చూడొచ్చు, మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. గైస్ మీకు ఇక్కడ గేట్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, 7, 8 వచ్చేసి ఫ్రీ దర్శనము. ఫస్ట్ నేను 7కి వెళ్ళినా కానీ 3 హాల్స్ ఫుల్ ఉండే, మనకు అంత ఓపిక లేదని చెప్పేసి నేనైతే పెయిడ్ టికెట్ తీసుకొని గేట్ నెంబర్ 6 నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన. ఇదైతే ఆరతి టైమింగ్, ఓపెనింగ్ క్లోజింగ్ టైం అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేసి పెట్టినారు. పక్కనే ద్వారకమాయి ఉంటుంది. ఈ లైన్ మొత్తం అదే. పైన గోపురం కనిపిస్తుంది కదా, అదే ప్రధానాలయం. దర్శనం చేసుకొని బయటికి రాగానే మాకు ఒక టికెట్ అయితే ఇచ్చినారు. అదే భోజనాలయం, అంటే ఫ్రీ ఫుడ్ పెడతారు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. మీరు ఇక్కడ బస్సు చూస్తున్నారు కదా, సాయిబాబా ట్రస్ట్ షిరిడి. ఈ బస్సు ఫ్రీగా తీసుకెళ్తుందంట అక్కడికి. కానీ మేమైతే 1 కిలోమీటర్ నడిచేసినాము. ఈ బస్సు తీసుకెళ్తుందని మాకు తెలీదు ముందు. హాల్ అయితే ఇది చాలా పెద్ద ఉంది. ఈ టికెట్ వచ్చేసి అందరికి ఇవ్వరు, ఓన్లీ దర్శనంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకే ఇస్తారు. సో ఇక్కడ రైస్, పప్పు, సాంబార్ ఇంకా సంథింగ్ ఏదో కర్రీ అవుతుంది. ఇదైతే వేస్తున్నారు ఇప్పుడు. రేపు 4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా ఫుల్ లెంత్ వీడియో చూడండి. నైట్ టైంపాస్ కల్లా బయటకు వచ్చిన. సో చుట్టుపక్కల మొత్తం స్టాల్సే ఉన్నాయి. ఇక్కడ ఆరతి అయితే జరుగుతుంది. సో వెళ్ళి కూర్చున్నా అక్కడ కొంచెం సేపు ఆరతి అయ్యేంత వరకు. టైం వచ్చేసి 10 అవుతుంది. కానీ మనకు హోటల్ అయితే 100 మీటర్స్లోనే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. వీడియో అయితే ఇక్కడికి క్లోజ్ చేద్దాం. సో రేపు అయితే మనం 4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ గాయస్, బాయ్.